నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని అధికారులు చెబుతున్నారు. రానున్న 5 రోజుల పాటు వేసవిని తలపించే వాతావరణమే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉంటుందని అంటున్నారు. 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునందతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. అల్పపీడనం మరింత బలపడేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రంపై ప్రభావం ఉంటుందా లేదా అనే అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద ఉన్నారు, మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం అల్పపీడనం ఉంది. ఈ అల్పపీడనం అనేది పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉంది. రానున్న 2 రోజులు అంటే రేపటికల్లా ఇది మధ్య బంగాళాఖాతంలోనికి ఈశాన్య దిశగా కదులుతుంది. అంటే టువర్డ్స్ స్టేట్ రావట్లేదు, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్న కారణం చేత మొత్తం మీద ఆ క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడే లొకేట్ అవుతున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా క్లౌడ్ ఫ్రీ ఏరియా అవుతుంది. అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఈ సిస్టంలోనికి ఫీడింగ్ అంతా కూడాను ఇక్కడి నుంచి అంటే ల్యాండ్ మీద నుంచి గాలులు అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే గాలులు ల్యాండ్ మీద నుంచి వస్తాయో సో మనకి క్లౌడ్ డెవలప్ అవ్వడానికి ఉండదు, రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉండదు. సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే వెస్టర్లీస్ కానీ నార్త్ వెస్టర్లీ విండ్స్ కానీ వచ్చినట్లయితే మనకి టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది. సో అందుచేత మనకి రానున్న 5 రోజులు తేలికపాటి వర్షాలు ఉంటాయి. 1 లేదా 2 ప్రాంతాల్లో ఉంటూ మిగతా ప్రాంతంలో పొడి వాతావరణం ఉంటూ పగటి ఉష్ణోగ్రతలు పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అల్పపీడనం మన తీర ప్రాంతానికి పక్క నుంచే పయనిస్తున్నటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి? తీరం వెంబడి గాలుల వేగం ఏమైనా ఉంటుందా? సముద్ర వాతావరణం ఏ విధంగా ఉంటుంది? అంటే ఇంకా మన మత్స్యకారులు ఈ ప్రాంతం వరకు అంటే ఒక 100 to 150 కిలోమీటర్స్ వరకు వెళ్తారు మ్యాక్సిమం. సో బట్ మోర్ దాన్ దిస్ అంటే ఈ ప్రాంతంలో అంటే మనకి చాలా దూరంలో ఈ యొక్క సిస్టమ్ అనేది లొకేట్ అవుతున్న కారణం చేత ఈ ప్రాంతంలో ప్రస్తుతం హెచ్చరికలు లేవు. కానీ ఏ ప్రాంతంలో అయితే లో ప్రెషర్ ఉందో అంటే అల్పపీడనం కేంద్రీకృతం అయ్యిందో ఆ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గ్రాడ్యువల్గా ఈ యొక్క విండ్స్ అనేవి పెరుగుతాయి. తర్వాత నార్త్ బంగాళాఖాతంలో కూడా వెళ్ళరాదని, తర్వాత నార్త్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ కోస్ట్ వైపు కూడా అక్కడ విండ్ వేగం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ తీవ్రత పెరిగి పైకంటూ వెళ్ళే కొద్దీ కూడా ఆయా ప్రాంతాల్లో విండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఉన్న మత్స్యకారులు అలాగే ఇక్కడున్న ఆంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా అటు వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఋతుపవనాల విస్తరణకు ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా వేసవిని తలపించేటువంటి వాతావరణమే అంటే మే నెలలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలనే ఖచ్చితంగా చూసేటువంటి అవకాశం ఉంటుందంట. ఎస్, ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చేంత వరకు కూడాను ఈ సిస్టమ్ పైకి వెళ్ళేంత వరకు మనకి కొంచెం ఉష్ణోగ్రతలు అయితే వేసవిని తలపిస్తాయి. చాలా చోట్ల సాధారణం కన్నా కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ కూడా రికార్డ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తం మీద అల్పపీడనం ఉన్నప్పటికీ అది క్రమంగా బలపడి వాయుగుండంగా మారేటువంటి సూచనలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఎక్కడా కూడా కనపడటం లేదని వాతావరణ శాఖ చెప్తోంది. 1-2 చోట్ల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని వాతావరణ శాఖ చెప్తోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.